రికార్డింగ్ ఆఫ్ చేయరా? ఆన్ చేసినాను. స్క్రీన్ షేర్ ఏం లేదన్న అందుకు. ఎక్కడ చెప్పు రెడమ్మా. సారీ రెడమ్మా, స్క్రీన్ షేర్ లేదన్నా. స్క్రీన్ షేర్ చేయలేదా? ఆహా. ఇప్పుడు చూడు. ఓకేనా. ఇది చెప్పు రెడమ్మా, ఇది ఎక్కడ ఉంది? సార్ థర్డ్ రో థర్డ్ కాలం ఫస్ట్ ర్యాక్ సెకండ్ బిన్ సార్. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ బిన్ లో ఉంది. ఇది ఒకటి కదా, ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు కదా. ఓకే సార్. ఓకే, చిరంజీవి చెప్పు. ద్వారకా చిరంజీవి, యోగి. ఎనీవన్? సెకండ్ రో సెకండ్ కాలం ఫస్ట్ ట్రాక్ సెకండ్ మెయిన్. ఫస్ట్ గుడ్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ద్వారకానా? వినోదా చెప్పింది? దినేష్ ఇది చెప్పు. దినేష్ మీరు ఏది మార్క్ చేసిన ఇది మార్క్. ఫస్ట్ రో ఫస్ట్ ట్రాక్ సెకండ్ ట్రాక్ సెకండ్ బిన్ కదా, థర్డ్ బిన్ అది. ఓకే, థర్డ్ బిన్ సార్. ఓకే, థర్డ్ అండి. ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే సార్. ఐడియా ఏమైనా డౌట్ ఉందా మీకు? అంటే ఎక్కడ పెట్టినామంటే ప్రొడక్ట్ ఎక్కడ పెట్టినామంటే అక్కడ పోయి పెట్టినాము, తీసుకురాబోని అని చెప్తాం. ఓకే సార్ నాకు మీకు ఎర్రర్ వచ్చింది సార్, చూడకండి సార్. అదే నెట్వర్క్ ఎర్రర్. అది టైం అవుట్ అవుతుంది. అది నాకు ఎన్నిసార్లు లాగిన్ అయ్యి లాగౌట్ చేస్తున్నా కానీ సేమ్ అలానే వస్తుంది సార్. కింద ఏ ఉండకూడదు, మళ్ళా ఇది ఒక్కటే ఉండాలి. మొజిల్లా తీసేస్తా సార్, అన్ని తీసాక మళ్ళీ అట్లానే వస్తుంది సార్. షేర్ చేయొచ్చులే. అవి ఉంటాయి, అది ప్రతి ఒక్కరికి వస్తుంది. అది ఎర్రర్, నార్మల్ ఎర్రరే. అదే టైం అవుట్ ఎర్రర్. అంటే నాది లాగిన్ అయ్యి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోయి ఇన్వైట్ యూజర్ అని కొడతానే ఆ తర్వాత అట్లా లోడింగ్ సింబల్ వచ్చి ఎర్రర్ వచ్చేస్తుంది సార్ ప్రతిసారి. ఓకే, సో సార్ స్క్రీన్ పెద్ద చేయండి సార్ కాస్త. ఇంకా పెద్దది రాదమ్మా, ఇదమ్మా పెద్దది. సార్ స్క్రీన్ సైజ్ కి సార్ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్తే సైజ్ పెంచుకోవచ్చు. అక్కడ కాదు, ఇక్కడ కింద మన ఒరాకిల్ అప్లికేషన్ ఇక్కడ అక్కడే అక్కడ ఇక్కడ జూమ్ లేదు మనకు, లేదు చూడండి, గ్రేడ్ ఉంటుంది. దాని పైన ఉంటుంది చూడలేకపోతే మనకి ఇక్కడ రావట్లేదా? మీకు ఇది ఇట్లా చేసాం అనుకో, అప్లికేషన్ పెద్దది కాదు. అది రాదు సార్, అది ఇంత ఖాళీ వస్తుంది. ఓకే, వెంకట అప్లికేషన్ నేర్పించుకోమన్నాడా చిరంజీవి? సార్ నా దగ్గర ఒకళ్ళు నేర్చుకున్నారు, సురేష్ నేర్చుకున్నారు. సురేష్ నేర్పించుకున్నాడా? సురేష్ నేర్చుకున్నారు. ఒకరికి రాలేదు, మళ్ళీ ఇంక వాళ్ళు వస్తున్నారు కానీ రాలేదు మళ్ళీ. ఓకే, సరే అయితే. సో ఇప్పుడు ఐడియా ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇన్వెంటరీ సెటప్ ఫ్లెక్సిబుల్స్, కీ సెగ్మెంట్స్. సో నీకు కేఎఫ్ఎఫ్ చెప్పుకొని స్టాప్ చేద్దాము. రేపు యూనిట్స్ ఆఫ్ మెజర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. సో ఈరోజు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇన్వెంటరీ సారీ
ఏది తీసుకోవాలి మనం? ఇన్వెంటరీ స్టాక్ లొకేటర్. గుడ్, వెరీ గుడ్. అంత మాత్రం ఉంటే చాలు, ఆ నాలెడ్జ్ ఉంటే చాలు. స్టాక్ లొకేటర్స్, ఎంత పెడదామా? 40 MS9 రో వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏదో ఒక స్టోర్లో వేసుకోండి. సేవ్ ఇట్. దీనికి వాల్యూ సెట్ డిఫైన్ చేయాలి మనం. సార్ నాకు ఇలా సెగ్మెంట్స్ రావట్లేదు సార్ చేస్తూ ఉంటే. ఎందుకు రావు? ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది, ఎందుకు రాదు? ఏముంటుంది ఇది? మనం రిమూవ్ చేసేద్దాం, లేదంటే డిలీట్ చేసేస్తా ఇది. అయ్యో, సేవ్ చేయను. కొన్ని రిమూవ్ చేసేసిన. రో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ MS9. ఉంది సార్ ఆల్రెడీ. పైన ఏదో వేసాం సార్. ఓకే, అందుకు రాలా. రో ర్యాక్ ఏదో ఒక సెగ్మెంట్ సేవ్ చేయి. సేవ్ ఇట్. ఇంకోటి రో ర్యాక్, ఇంకోటి లాస్ట్ ఏంది? MS9 బిన్. సో ఇప్పుడు ఈ వాల్యూ సెట్ డిఫైన్ చేయాలా మనం? వాల్యూ సెట్ డిఫైన్ చేయాలా లేదా? చేయాలి సార్. MS9 రో క్యారెక్టర్ ఏంది ఇది? ఎనీవన్? ఇంటూ సార్ ఇంటీజర్. దీనికి ఏం చేస్తాం? క్యారెక్టర్ చేస్తాం, ఏం చేస్తామా? క్యారెక్టర్ సార్. ఇండిపెండెంటా? ఇండిపెండెంట్. ఓకే. రో నెక్స్ట్ MS9 ర్యాక్ సేవ్ MS9 MS9కి ఏం వేయాలి మనం? MS9 ర్యాక్. మీకు ఎట్లా కావాలంటే కన్ఫ్యూజ్గా ఉన్నారనుకోండి, కర్సర్ పెట్టి ఇక్కడ ఫంక్షన్ F11 ఓన్లీ MS9 కంట్రోల్ ఫంక్షన్ F11. ల్యాప్టాప్ కీబోర్డ్ సరిగ్గా లేవు, అంటే కంట్రోల్ ఫంక్షన్. ఓకేనా? అర్థమైందా? ఓన్లీ మళ్ళీ మనం ఈ మాత్రం కొరీ చేసుకోవాలంటే ఇది ర్యాక్ MS9. అర్థమైందా యోగి, దినేష్? అర్థమైందన్నా. సో అన్ని కన్ఫ్యూజ్గా అవుతున్నప్పుడు MS9 ఏమో బిన్ను సేవ్ ఇట్. ఇదేది సైజ్ ఏముంటుంది? డిస్ప్లే సైజ్ దెన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ సైజ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక 45, 55 ఇచ్చాం. ఇది అయిపోయింది.
ఓకే, ఆల్మోస్ట్ కేఎఫ్ఎఫ్ అయిపోవచ్చినాయి. సో ఇక్కడ స్టాక్ లొకేటర్ కేఎఫ్ఎఫ్లో ప్రీ రిక్వెస్ట్ ఉంటాయి. డిఫైన్ యూనిట్ ఆర్గనైజేషన్ ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిందో ఉందా ఇంక చేయాలా? ప్రీ రిక్వెస్ట్ చేసాం సార్. ఏం ఆర్గనైజేషన్ డిఫైన్ చేసినాం? బెంగళూరు, హైదరాబాద్, అమరావతి, బెంగళూరు. గుంటూరు. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో అది మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా? లేదండి. చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ ఇన్వెంటరీ అనేది ఓఎంకి లింక్ అయి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డిఫైన్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ అయిపోయింది. డిఫైన్ సబ్ యూనిట్ చేసినావా? ఓ చేసాం సార్. చేసామన్నా. నో అన్నా, చేయలేదన్నా. చేయలేదన్నా. డిఫైన్ లొకేటర్స్, స్టాక్ లొకేటర్స్. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను. బిజినెస్ గ్రూప్ అంటే ఏంది? మల్టీఆర్గ్ స్ట్రక్చర్ చెప్పండి ఎవరన్నా. బిజినెస్ గ్రూప్, Business లెడ్జర్, group, Ledger, లీగల్ లీగల్ ఎంటిటీ, ఆ, ఇంకా ఆపరేటింగ్ యూనిట్, ఆపరేటింగ్ యూనిట్స్, మాస్టర్ ఆపరేటింగ్ యూనిట్ కంప్లీట్ అయిందా? ఇన్వెంటరీ ఆర్గనైజేషన్, అండర్ ది Yes, sir. అండర్ ది ఆపరేటింగ్ యూనిట్స్ ఇన్వెంటరీ ఆర్గనైజేషన్, సబ్ యూనిట్, సబ్ ఇన్వెంటరీ, స్టేజింగ్ సబ్ ఇన్వెంటరీస్, సబ్ యూనిటరీస్. ఎడిటింగ్ అర్థమైందా? డిఫైన్ ద సబ్ యూనిటరీస్. ఆపరేటింగ్ బిజినెస్ గ్రూప్ అయిపోయింది, ఆపరేటింగ్ యూనిట్ అయిపోయింది, ఇన్వెంటరీ అయిపోయింది. ఇప్పుడు అండర్ ది యూనిట్ ఆర్గనైజేషన్ కింద ఏమొస్తున్నాయి? సబ్ యూనిటరీ, మాస్టర్, సబ్ యూనిటరీ కింద లొకేటర్స్, లొకేటర్స్ అంటే స్టాక్ లొకేటర్స్. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు చెప్పండి. సో ఆ బిజినెస్ గ్రూప్ పెద్దదా, ఆపరేటింగ్ యూనిట్ పెద్దదా, ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ పెద్దదా? ఇచ్ వన్ ఇస్ పెద్దది మీరు చెప్పండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? బిజినెస్ గ్రూప్. బిజినెస్ గ్రూప్. ఓకే, నేను బాగానే వస్తాను కదా. బాగుందన్న, మాకు పెద్దగా కనిపిస్తుంది. బాగుంది. అంటే ఎవరికైనా పెద్దది కావాలనిపిస్తే ఆ మీరు ఏం టిప్ చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ ఇంటూ ఉంటుంది, ఇట్లా అవి రిమూవ్ చేయండి. చూడు ఇట్లా ఉంటుంది, దీన్ని తీసి ఇట్లా రిమూవ్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఏముంటుంది? ఫస్ట్ బిజినెస్ గ్రూప్, అండర్ ది బిజినెస్ గ్రూప్ కింద ఏమొస్తుంది? ఆపరేటింగ్ యూనిట్, అండర్ ది ఆపరేటింగ్ యూనిట్ ఇన్వెంటరీ కింద సబ్ యూనిట్స్ లొకేటర్స్. ఇప్పుడు ఏం చెప్పినాము మనము? సబ్జెక్ట్ ఇంపార్టెంట్ మనకు. ఫస్ట్ ఏముంది? బిజినెస్ గ్రూప్ 7 ఉంది, అవునా? బీజీ కరెక్టా? సో లెడ్జర్, లీగల్ ఎంటిటీ ఎత్తేసిండి. మళ్ళీ ఏముంది? మనం ఏం చెప్పినాం? ఆపరేటింగ్ యూనిట్. సౌత్ ఇండియా ఆపరేటింగ్, ఏం ఆపరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి? సౌత్ ఇండియా, ఇండియా, నార్త్ ఇండియా. సౌత్ ఇండియా ఆపరేటింగ్ కింద ఏమొస్తాయి? ఇన్వెంటరీ ఆర్గనైజేషన్. హైదరాబాద్, ఇన్వెంటరీ. ఏం వస్తాయి ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్? హైదరాబాద్, హైదరాబాద్, బెంగళూరు, బెంగళూరు. అమరావతి. ఓకే, హెచ్వైడి, బెంగళూరు, అమరావతి. ఏపీ. ఓకే, వీటిల్లో ఏమంటారు? ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్. ఇన్వెంటరీ ఆర్గనైజేషన్స్ అంటారు. ఇప్పుడు సబ్ యూనిట్ ఎక్కడ వస్తాయి? ఇప్పుడు సబ్ యూనిట్స్ ఎక్కడ వస్తాయంటే దీని కింద ఎన్నైనా రావచ్చు, దీని కింద ఎన్ని సబ్ హైదరాబాద్ కింద యూనిటరీస్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో తిరుపతి అనేది ఒక సబ్ యూనిటరీ, కడప అనేది ఒక సబ్ యూనిటరీ, నెల్లూరు అనేది ఒక సబ్ యూనిటరీ, ఇవన్నీ. ఓకే, దాంట్లో స్టేజింగ్ సబ్ యూనిటరీ ఏమొస్తుంది? దీని కింద ఎన్నైనా రావచ్చు, మళ్ళా ఒక ఇన్వెంటరీ ఆర్గనైజేషన్ కింద ఎన్నైనా రావచ్చు. ఓకే, దీని కింద ఏమొస్తాయి? మళ్ళా లొకేటర్స్ వస్తాయి. క్లియర్ ఇప్పుడు? ఓకే అండి. ఏమైనా డౌట్ ఉందా యోగి? లేదన్నా, క్లియర్. సో ఇప్పుడు సబ్ యూనిటరీ మనం ఆంధ్రాలో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తిరుపతి, కడప, నెల్లూరు పెట్టుకుందాం, లేదా గుంటూరు పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం డిఫైన్ చేయాలి మనం? ఆపరేటింగ్ యూనిట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, యూనిట్ ఆర్గనైజేషన్ కంప్లీటెడ్, నో నీడ్ టు డిఫైన్ సబ్ యూనిట్స్ నీడ్ టు డిఫైన్. ఓకే, సబ్ యూనిట్స్ డిఫైన్ చేయాలంటే ఏ యూనిట్ ఆర్గనైజేషన్లో ఉన్నామో చూడాలి ఫస్ట్. సో వాట్ ఈస్ ద నావిగేషన్ ఫర్ సబ్ యూనిటరీ? ఎనీవన్ కెన్ టెల్ మీ? ఏదన్నా What is the navigation for this sub-unitary? Navigation for sub-unitaries ki. setup organizations, sub inventory. Okay, first go to unitary structure. Setup సెటప్ ఆర్గనైజేషన్స్.
ఆర్గనైజేషన్ సబ్ యూనిట్స్. Subunit. సో ఎక్కడ ఏ యూనిట్ ఆర్గనైజేషన్ కింద మనం సబ్ యూనిట్స్ డిఫైన్ చేయాలనుకుంటున్నాం? AP. ఏపీ. ఏపీ. ఏపీ కాబట్టి ఏపీ, బెంగళూరు కాబట్టి బెంగళూరు, హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్. ఎవరన్నా డౌట్ ఉంది ఇక్కడ? MS9 టీపీటీ సబ్ యూనిట్. MS9 టీపీటీ అంటే సబ్ యూనిట్. ఓకే, అలాగే కావాలంటే ఇంకో సబ్ యూనిట్ డిఫైన్ చేయాలి. MS9 కేడిపి అంటే కడప. సబ్ యూనిట్. ఇంకేం సబ్ యూనిట్ డిఫైన్ ఎన్ని సబ్ యూనిట్లను డిఫైన్ చేసుకోవచ్చు? అండర్ ది ఆపరేటింగ్ యూనిట్ యూ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద మల్టిపుల్ యూనిట్ ఆర్గనైజేషన్. అండర్ ది యూనిట్ ఆర్గనైజేషన్ యూ కెన్ ఏబుల్ టు డిఫైన్ ద మల్టిపుల్ సబ్ యూనిటీస్. Under the subunits, you can define the multiple staging subunits. Under the staging subunit, you can define the multiple locators also. The entire question: is it possible to define the multiple unit organization on single operating unit? Yes. Yes. Right. Okay. So, ఇంకేం చేద్దాం? MS9 ఇంకేం పెడదాం? ఇంకో సబ్ యూనిట్ చెప్పండి ఏదో ఒకటి. నెల్లూరు. నెల్లూరు పెడదాం, గుంటూరు పెడదామా? గుంటూరు అన్న. ఓకే, క్లియర్ రైట్? సబ్ యూనిట్స్ ఎలా డిఫైన్ చేస్తామో తెలుసు కదా. లొకేటర్స్ అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్వెంటరీకి సబ్ యూనిట్స్ కైనా డౌట్ ఉందా మీకు? No, sir. సో లొకేటర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఉంది, ఇప్పుడు ఏముంది, మన కడప షోరూమ్ ఉంది. ఇప్పుడు హోండా బైక్స్ తీసుకోండి. హోండా బైక్స్ మల్టిపుల్ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఓకే, వాడు ఏం చేసినాడు? సౌత్ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినాడు. ఓకే, సౌత్ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సబ్ యూనిట్స్ ఏడాడు పెట్టినాడు? ఇప్పుడు సౌత్ ఇండియా బిజినెస్ స్టార్ట్ చేసినాడు, అది యూనిట్ ఆర్గనైజేషన్స్, అవునా? సో ఇప్పుడు ఏం చేసినాడు? వాడు షోరూమ్స్ ఏడాడు ఉన్నాయి? సౌత్ ఇండియాలో కడపలో. సౌత్ ఇండియా అంటే ఇంకా అదే కదా, ఏపీ అనుకో. సౌత్ ఇండియాలో ఏపీ యూనిట్ ఆర్గనైజేషన్. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఏపీ యూనిట్ ఆర్గనైజేషన్లో ఎక్కడెక్కడ ఉన్నాయి సబ్ యూనిట్స్? ఇంకా కడప. కడప ఒక షోరూమ్ ఉంది, తిరుపతిలో ఒక షోరూమ్ ఉంది. అర్థమైందా? సో లొకేటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు కడప షోరూమ్ ఉంది, కరెక్టే. కడప షోరూమ్ ఎక్కడ ఉంది? కడపలో ఏ లొకేటర్లో ఉంది? ఎర్రమొక్కపల్లిలో ఉంది, లేదా 7 రోడ్స్ కాడ ఉంది, అది లొకేటర్స్, అంతే కదా. సో ఏ లొకేటర్స్లో ఉంది కనుక్కోవాలి కదా మనం. అలాగే ఇప్పుడు బైక్లు ఉంటాయి మీకు. ఇప్పుడు నేనేం చెప్పినాను? మెడికల్ షాప్స్ చెప్పినాను. మెడికల్ షాప్ ప్రకారం ఇంకోటి తీసుకోండి. ఏడేముంటుంది? 100cc బైకులు ఉంటాయి, 200cc బైకులు ఉంటాయి, 300cc బైకులు ఉంటాయి, 400cc బైకులు ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా వచ్చి 300cc బైకులు తెమ్మంటే ఏం చేస్తాడు? డైరెక్ట్గా 3rd ఫ్లోర్కి వెళ్ళి తీసుకొచ్చాడు, అవునా? అదే 200cc బైకులు తీసుకురామంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు. ఫస్ట్ ఫ్లోర్. ఓకే, అదే 100cc బైకులు తీసుకురామంటే ఎక్కడ పోయి తెస్తాడు? గ్రౌండ్ ఫ్లోర్. అంటే లొకేటర్ అనేది ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది లొకేటర్స్? స్టాక్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ వేర్ ఎగ్జాక్ట్లీ ఐటమ్ ఈజ్ లయింగ్. అంటే ఎగ్జాక్ట్లీ ఐటమ్ ఎక్కడ పడి ఉన్నది అనేది డిఫైన్ చేసేది ఏంటి అంటే లొకేటర్స్. క్లియరా? ఇప్పుడైనా డౌట్ ఉందా? ఆపరేటింగ్ యూనిట్కు, ఇన్వెంటరీకి, సబ్ యూనిటరీకి, లొకేటర్స్కి ఏమైనా డౌట్ ఉందా? క్లారిటీనా? లేదా? No, sir. క్లియర్ అన్నట్టు. లొకేటర్స్ డిఫైన్ చేద్దాం ఇక్కడ. యోగి, ద్వారక, మీ వాయిస్ రావట్లే. సెటప్ ఆర్గనైజేషన్ లొకేటర్స్, స్టాక్ లొకేటర్స్ ఏముందా? జున్ను బయటికి పో. ఓకే, లొకేటర్స్. ఇప్పుడు చెప్పండి మీరు. చూడండి, ఇటు పెట్టాం కదా. రావట్లేదు అది. సరే,
ఒక్క నిమిషం. ఫోన్ ఇప్పుడు ఏం చేస్తామంటే క్లోజ్ ద ఫామ్, క్లియర్ రికార్డ్, స్టక్ అయింది, హ్యాంగ్ అయింది, ల్యాప్టాప్ హ్యాంగ్ అయింది. ఇది ఎక్కువ టైం పెట్టేట్టుగా ఉంది. స్టాక్ లొకేట్ చిన్నది అన్నిటికంటే. ఎక్కడ టైం పెట్టింది చెప్పండి దీనికి? మనం మీ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం ఎక్కువ టైం పెట్టింది ఆడ డయాగ్రామ్లో, అవును కదా? సో ఇది పోనప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ లాగౌట్ కొట్టేయండి, అన్నీ రిమూవ్ చేసి పోతారు. సార్ లూప్ లో ఉన్నారేమో చూడండి సార్. ఎలా ఇప్పుడు అప్లికేషన్ పోయింది మొత్తం నాది, ఎలా చేయాలి ఎవరైనా చెప్పండి? ఇలా వచ్చిన అప్లికేషన్ ఏం చేయాలి? Create new. ఓపెన్ ఓకే, సార్ ఓపెన్ చేయకు డైరెక్ట్ ఎందుకు మళ్ళా? కస్టమ్ ఓపెన్ మొత్తం తీసేసినాం. నెక్స్ట్ నెక్స్ట్ Next. ఆటోమేటిక్ కాన్ఫిగర్ చేసి ఉంటాను కాబట్టి నెక్స్ట్ 2 to 2 పెట్టు. 2 to 4. 2 to 4 GB RAM. 4 GB. Don't use network. Do not use. Don't use network connection. Next. Don't use the Use an existing version. virtual disk. స్పీడ్ పెంచాలి చిరంజీవి నువ్వు. ఓకే సార్. చూడు ఎట్టున్నారు మనలో, ఆల్మోస్ట్ చాలా మంది పెట్టేసినట్టున్నారు. ఇదివరకు నువ్వు పెట్టినావా గణేష్? లేదండి. చూడు చూడు తమ్ముడు, కొంచెం నువ్వు ప్రాక్టీస్ కొంచెం స్పీడ్ పెంచు. సో ఈ రోజు కూడా మీకు క్లాస్ గానే చెప్తున్నా నేను. సో ఈరోజు టైం స్పెండ్ చేసుకోండి. రేపు టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్. సార్ చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, కొంచెం క్లారిఫై చేయలేదు. అందుకే నేను తొందరగా క్లాస్ స్టాప్ చేస్తాను. అందుకే అందరికి ఇది ఒక్కటి చెప్పేసి క్లాస్ స్టాప్ చేస్తాను. రేపు ఇంపార్టెంట్ టాపిక్స్. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఉంది సార్, ఫిజిక్స్ లో మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. సో ఐటమ్ను ఎలా మెజర్ చేస్తారు? ఇప్పుడు 1 ఐటమ్ ఉంటే ఏమంటారు దాన్ని అంటారు, అవునా? అవును సార్. 6 ఐటమ్స్ అంటే ఏమంటారు? హాఫ్ డజన్ హాఫ్ డజన్ అంటారు. హాఫ్ డజన్ అంటారా? ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ కేజీ, డజన్ ఆర్. సో 12 అంటే కేజీ డజన్ 12 అంటే 12 బాక్స్ 12 ఉంటే ఏమంటారు? డజన్ Dozen. సార్. అదే ఒక బాక్స్ ఏమంటారు? ఒక 20 ఉన్నాయి అనుకో, 20 లేదా 30 పండ్లు, 24 పండ్లు ఉన్నాయి ఏమంటారు? బాక్స్ అంటారు సార్. కేజీ. కేస్. అదే షుగర్ ఉంటుంది. షుగర్ ఎలా కొలుస్తారు? కేజెస్, కేజీస్. ఓన్లీ కేజీస్, ఓన్లీ కేజీస్. గ్రామ్స్, గ్రామ్స్, కేజెస్, Grams. హాఫ్. 100 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1000 గ్రామ్స్ ఇట్లా ఉంటాయి కదా. అదే డిస్టెన్స్ ఎలా, ఇప్పుడు దూరాలను ఎలా కొలుస్తారు? కిలోమీటర్స్, మైల్స్, కిలోమీటర్. ఓకే, ఇప్పుడు లిక్విడ్ ఐటమ్స్ ఎలా కొలుస్తారు? లీటర్స్, లీటర్స్, మిల్లీ లీటర్స్, ఇంకా గ్యాలన్స్, టన్స్, గ్యాలన్స్ అలా ఉంటాయి సార్ ఇంకా ఎక్స్ట్రా. అట్లా అవి రేపు నేర్చుకుంటాం మనం. ఓకేనా? సరే,
ఇక్కడ వరకు స్టాప్ చేస్తాను, మీ స్క్రీన్ షేర్ చేయండి. ఒక్క నిమిషం. సో క్లాస్ ఎక్కడ వరకు చెప్పిన అంటే చూడండి, స్టాక్ లొకేటర్ డిస్కషన్ అయిపోయింది, యూనిట్ ఆర్గనైజేషన్ డిఫైన్ చేసాం, సబ్ యూనిట్ డిఫైన్ చేసినాం. ఇంకేం డిఫైన్ చేయాలి మనం? స్టాక్ లొకేటర్. స్టాక్ లొకేట్ ఒక డిఫైన్ చేస్తే, స్టాక్ లొకేట్ ఒక డిఫైన్ చేస్తే నీకు ఇది అయిపోతుంది. ఎవరు అప్లికేషన్ ఓపెన్ చేయకపోయినా ఎవరు షేర్ చేస్తారా? అది వినోద్, నీ డౌట్ వచ్చి అప్లికేషన్ టైమ్ అవుట్ ఇష్యూ, ప్రతి ఒక్కటి క్లోజ్ చేసి ఓపెన్ చేయి. ఓకే సార్. ఇంకెవరున్నారు? నువ్వు ఇప్పుడే ట్రై చేయి. ఇంకెవరికి డౌట్స్? చిరంజీవి నీకా? హలో సార్ మీరు ఓపెన్ చేయరా, నా అప్లికేషన్ డౌన్ అయింది. ఓకే, యూనిటీ సెటప్స్. నీదేం వస్తుంది? ఆర్గనైజేషన్ లొకేషన్ ఇదే కదా ఇష్యూ? అవును సార్. ఇక మరి మాకు ఓపెన్ అవుతుందిగా. కాదన్నా, నాకు అతను ఓపెన్ ఏదో అవ్వట్లేదు. బిజినెస్ గ్రూప్ లో ప్రొఫైల్ ఆప్షన్స్ లో మీరు నిన్న చెప్పారు కదా, డిఫరెంట్ ప్రొఫైల్ ఆప్షన్స్ లో అక్కడ ఏమైనా తేడా చేస్తున్నాడా? అతను ఏదో బిజినెస్ గ్రూప్ ఈజ్ నాట్ సమ్. ఫస్ట్ సార్ నా యూజర్ ఓపెన్ చేయరా చెప్తాను ఒకసారి. ఇక్కడ యూజర్ దీంట్లో ఓపెన్ చేయలేకపోవచ్చు అనుకుంటా, చూస్తానండి. సార్ చిరంజీవి ఎర్రర్ వచ్చి యువర్ బిజినెస్ గ్రూప్ డస్ నాట్ మ్యాచ్ యువర్ సెక్యూరిటీ ప్రొఫైల్ అని సార్. కరెక్టే, నేనేమంటానంటే ఇష్యూ చూస్తేనే మనము సెక్యూరిటీ యూజర్, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు కదా చిరంజీవి, నీది రాదు. ఏం చెప్పు నీది? ప్రకాష్ అని ఉంటుంది యూజర్. ఆ? ప్రకాష్ అని ఉంది సార్. PRAKSH. ఇది ఆన్లైన్ కాదు కదా, రాదు. ఆన్లైన్ కాదు కదా, ఓకే. ఇది నాకు మాత్రం సంబంధం ఇది. ఇండివిజువల్ యాప్. ఓకే, నెక్స్ట్ ఎవరు? సార్ ఇక్కడ మనకి యూజర్ రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేస్తాం కదా, అక్కడ డిలీట్ చేయాలంటే ఎలా చేయాలి మళ్ళీ అది, అంటే టైమ్అవుట్ కాకుండా? ఎక్కడ? ఇప్పుడు మన యూజర్ రెస్పాన్సిబిలిటీస్ మనం సపోజ్ ఇన్వెంటరీ అని ఇచ్చాం రెస్పాన్సిబిలిటీ అక్కడ యూజర్ కి. సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ డిఫైన్. యూజర్ కి అసైన్ చేసాం కదా. ఇది ఎండ్ డేట్ ఇస్తే అయిపోతుంది. ఇది అసైన్ చేసిన కదా, ఓకే. దానికి కూడా ఎండ్ డేట్ అసైన్ చేశాక దానికి కూడా ఎండ్ డేట్ ఎండ్ ఉంటుంది. డేట్ చేసిన తర్వాత అది పోవాలంటే పోవట్లేదు కదా మళ్ళీ అది. పోదు, అంతే, ఇంక నీకు కనపడదు, మళ్ళా అక్కడ కనపడదు అవసరం వచ్చిన కాడ. సపోజ్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ 5-6 యూజర్స్ క్రియేట్ చేద్దాం సార్. అది మనకి తీసేయాలంటే, అంటే యూజర్ మనకి కనపడకూడదు అంటే ఇంకా యూజర్ కనపడకుండా ఉండాలంటే ఈడ యాక్టివ్ ఉంది కదా, ఇక్కడ ఇన్యాక్టివ్ వస్తుంది అది. అంతే. ఇప్పుడు డేస్ పెట్టినాం అనుకో, నేను 10 డేస్ పెట్టాను అనుకో, 10 డేస్కి ఇన్యాక్టివ్ అయిపోతుంది అది. అంటే ఇక్కడ డేట్ మనం ఇస్తాం ఆల్రెడీ, ఎఫెక్టివ్ డేట్ కింద మనం ఇస్తాం అక్కడ. ఒక నిమిషం, ఇది పాస్వర్డ్ రీసెట్. యూజర్కి వచ్చి ఇక్కడ ఇన్యాక్టివ్ డేట్ ఇస్తే ఇన్యాక్టివ్ డేట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రేపు ఇచ్చాను అనుకో, రేపు మళ్ళీ నాది వర్క్ కాదు, ఇంకా ఎవరన్నా వచ్చి మళ్ళీ యాక్టివ్ చేయాలి దాన్ని. ఓకే, ఇక్కడ ఇన్యాక్టివ్ ఇస్తాం కదా సార్, ఇన్యాక్టివ్ ఇచ్చినా కూడా అంటే ఆ యూజర్ ప్రొఫైల్ కనపడుతుంది మళ్ళీ. కనపడదు నీకు. నువ్వు ట్రై చేస్తాను లాగిన్ కావాలంటే లాగిన్ కాలేవు, అది లాగిన్ అవ్వట్లేదు, కానీ మన లిస్ట్ ఆఫ్ యూజర్స్ లో కనపడుతుంది ఒంటరిగా. చూడండి, ఇప్పుడు ఉంది కదా, నేను ఎండ్ డేట్ ఇచ్చాను అనుకో. ఇప్పుడు ఎప్పుడు ఇది క్రియేట్ చేసింది మనం, యూజర్ 5th జూలై క్రియేట్ చేసినాం, అవునా? 2 డేట్ రేపు ఇచ్చినాను అనుకో, అప్పుడు ఏమవుతుందంటే నేను MS కార్ ఇచ్చి పాస్వర్డ్ కొడతా అంటే ఇక్కడ పాస్వర్డ్ ట్రై చేస్తాను, మన లాగిన్ అయ్యే కాడ అప్పుడు ఏమొస్తుందంటే పాస్వర్డ్ వర్క్ కాదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎవరైనా లాగిన్ అయ్యి మన సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి లాగిన్ అయ్యి మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేస్తే, ఇప్పుడు ఇన్యాక్టివ్ డేట్ తీసేసిన, ఇన్యాక్టివ్ డేట్ రిమూవ్ చేసేసినప్పుడు అప్పుడు వర్క్ అవుతుంది సేమ్ పాస్వర్డ్తో. ఇక్కడ ఓకే సార్, మరి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇక్కడ నుంచి మనం తీసేయాలంటే అది ఇక్కడ ఎండ్ డేట్ ఇస్తాము, తర్వాత ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఎండ్ డేట్ ఇస్తే చాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు ఉంది ఇక్కడ ఇండియన్ లెడ్జర్ ఉంది సార్ నీవి, ఓకే? ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 2 డేట్ ఇచ్చినావు అనుకో, ఎండ్ డేట్ అది ఇక్కడ కనపడదు, ఇక్కడ కనపడదు. ఓకే, ఓకేనా? యాక్టివ్లో ఉండేవి ఇక్కడ కనొస్తాయి. అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే, ఇప్పుడు వచ్చింది లొకేటెడ్స్. ఒక్కోసారి సిస్టమ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, మనం దాని ప్రకారం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఏముంది లొకేటెడ్స్, క్లిక్ ఆన్ న్యూ. ఇప్పుడు మీరు చెప్పండి, నేను వచ్చినాయా MS9 రో ర్యాక్ రో బిన్ వచ్చింది, MS9 వచ్చింది, మళ్ళీ BT16 BT16 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇష్యూ ఏంది? ఇది ఇష్యూ, ఇది సపోర్టింగ్ ఇష్యూ. ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాం. గుడ్, వెరీ గుడ్. So it out that user I am trying to create the stock locator, but that showing the only rack, only MS9 rack చూపిస్తుంది. But BT16 is not ours, but this is the issue. ఏం చేయాలి మనం? రో ర్యాక్ బిన్, రో ర్యాక్ ఈ రెండు BT16 తీసేసి మనం ఏం రావాలి ఇప్పుడు? ఇది చెప్పుకోవచ్చు అన్ని. ఏం చేయాలి ఇప్పుడు? ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఎక్కడ పోవాలి? ఫ్లెక్సిఫిల్ కీ సెగ్మెంట్స్. సెటప్ ఫ్లెక్సిఫిల్ కీ సెగ్మెంట్స్. BT16 అది గుర్తుపెట్టుకున్నారు ఏమో వచ్చినాయో? BT16 ర్యాక్ రోనా హోమ్ Yes. ర్యాక్. ఐటమ్ క్యాట్ స్టాక్ లొకేటర్ కదా. స్టాక్ ఇది మ్యాటర్. మనం అసలు ఎనేబుల్ చేయలేదాన్ని. MS9 ర్యాక్ ఉంది. బిన్ ఫస్ట్ పని చేద్దాం, BT16 నుండి రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేయి, డిసేబుల్ చేయి. ఓకే, MS9 ఏంటి? ర్యాక్ బిన్ రో. ఓకేనా? సేవ్ ఇట్. కమ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? రెడమ్మా, నో సార్, వీడియోస్ వచ్చినా లేదా నీకు? నా వీడియోస్ రాలేదు సార్. ఏమ్మా నీ మీద పగబెట్టింది? ఏమో సార్, మొన్న కూడా వేరే వాళ్ళ గ్రూప్ లో మెసేజ్ చేసింటే ప్రసన్న ఏమో ప్రసన్న వినోద్ పంపించారు సార్. మరి ఇంక అట్లే పంపించుకో. వాళ్ళ నుంచి రిసీవ్ అయ్యాయి. అవునా? ప్రసన్న ఎలుగు రెడ్డమ్మ లేకపోతే ఇక్కడ ఓపెన్ చేయండి సార్, మీరు ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చెప్తారు సార్ ఒకసారి. లాస్ట్ లో స్టోరేజ్ చేస్తాను. ఎక్కువైందేమో చూడు రెడ్డమ్మ. అట్లా స్టోరేజ్ ఎక్కువైనప్పుడు రావు మెయిల్స్. ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ మెయిల్స్ కాదు, ఇప్పుడు వాల్యూస్ ఎంటర్ కాల. చూడండి అసలు ఏం జరుగుతుంది. ఇది కూడా ఇష్యూ. ఇది మనం ఏం చేయాలి? ఈ ఇష్యూస్ను రిజాల్వ్ చేస్తేనే సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఓపెన్ చేయి నువ్వు అప్లికేషన్, అది ఓపెన్ చేయి రెడ్డమ్మ. ఓకే సార్. ఎనేబుల్ ఏం సురేష్ అంతా అడిచినారు మీ ఇంట్లో? ఎప్పుడైనా సరే ఇది రికార్డింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నో ఎంట్రీస్ ఫౌండ్.